5వ తారీఖు ఫిబ్రవరి నెల. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి పర్వదినం. ఆ పర్వదినం పేరే మాఘ పూర్ణిమ. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు. మాఘ పూర్ణిమ అనేటటువంటిది చాలా అత్యంత శక్తివంతమైనటువంటిది. మాఘమాసంలో వచ్చే అన్ని తిథులు విశేషమైనటువంటి శక్తిని సంతరించుకున్నటువంటివే. అందులో పూర్ణతిథి అయినటువంటి మాఘ పూర్ణిమ మనకి ఇంకా విశేషమైనటువంటి రోజు. ఓకే, ఈరోజు మనకి ఆదివారం రోజున రాబోతున్నది ఈ యొక్క తిథి. ఈరోజు మనకి ఏంటంటే మనం ఈ మాఘమాసం అంతా కూడా చేయాల్సినటువంటి పనులు ఏంటో తెలుసా? ఒకటి నదీ స్నానము, రెండోది మంత్రజపము, మూడోది దానము. స్నానము, మంత్రజపము, యథాశక్తి దానం, ఈ మూడు ఎవరైతే ఈ మాఘమాసంలో చేస్తారో దేవతలకి అత్యంత ప్రీతికరమైన మాసం మాఘమాసం కాబట్టి విశేషమైన ఫలితం వస్తుంది. మనుషులందరికీ భగవంతుడు ఒక టైం అంటూ ఇస్తాడు కదా. ఈ పరీక్షాకాలం అనేటటువంటిది ఉంది. ఈ పరీక్షాకాలం అనేటటువంటిది మనం చేసిన వ్యక్తిగత కర్మల అనుగుణంగా మనకి చాలా ఇబ్బందులు పెడుతుంటుంది. ఇటువంటి వాటన్నిటి నుంచి కూడా కొంచెం బయటపడి ఉపశమనం కలగడానికి కానీ మనకి భగవత్ కృపని తక్షణమే ఇప్పించగలిగేటటువంటి శక్తి, భగవంతుడి యొక్క దృష్టి మనపై పడేటటువంటి విధానంగా చేసేటటువంటిది ఏంటంటే మాఘమాసంలో మంత్ర దీక్ష లేదా మంత్రజపం చేసుకోవటం. మాఘ పూర్ణమి రోజు నుంచి లేదా మాఘమాసం అంతా కూడా ఎవరైతే మంత్రజపం చేసుకుంటారో లేదా మాఘ పూర్ణమి నుంచి ఏదైనా వారి ఇష్టమైన దేవత యొక్క మంత్రాన్ని జపం చేస్తుంటారో మాఘమాసంలో ప్రారంభించినటువంటి ఆ మంత్రానికి విశేషమైన శక్తి ఉంటుంది. అలాగే మాఘమాసంలో నదీ స్నానానికి విశేషమైనటువంటి రోజు ఏదంటే ఆ పూర్ణమి రోజు, మాఘ పూర్ణమి రోజు. మాఘ పూర్ణమి రోజు ఖచ్చితంగా మీరు నదీ స్నానం, మీ దగ్గరలో ఉన్న ఏ నది పుణ్యనది ఉన్నా అక్కడ స్నానం ఆచరించండి. అట్లీస్ట్ కొన్ని నీళ్ళైనా జల్లుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంటిల్లిపాది మీద జల్లడానికి ప్రయత్నం చేయండి. నదీ స్నానం అంత శ్రేష్టమైనటువంటిది. తర్వాత ఎవరైతే వారి యథాశక్తి ఎన్నో జన్మల నుంచి మనం పాపాలు చేసి ఉంటాం, ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోదగినటువంటి అద్భుతమైన మాసం కూడా మాఘమాసమే. ఈ మాఘమాసంలో ఎవరైతే వారి యథాశక్తి పేదలకు ఏదైనా దానం చేస్తారో అది విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది అని మనకి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఎవరైనా కూడా ముఖ్యంగా మాఘమాసంలో చేయాల్సినటువంటివి నదీ స్నానము, రెండోది మీ ఇష్టదేవత మంత్రాన్ని లేదా విష్ణుమూర్తి వారికి కానీ అమ్మవారికి సంబంధించి కానీ ఏదైనా మంత్రం తీసుకొని జపం చేసుకోవడం కానీ చేసుకుంటూ ఉండండి. మీకు తెలుసు పున్నమి అమావాస్యలు చాలా ఇష్టమైనటువంటి తిథులు ఎవరికి అంటే అమ్మవారికే. ఓకే, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథుల్లో పూర్ణతిథి అలాగే శూన్యతిథి, అంటే ఏదైతే పరిపూర్ణంగా పున్నమి ఉంటుందో ఆ రోజు, అలాగే ఏమీ లేకుండా అమావాస్య ఉంటుందో ఆ రోజు అమ్మవార్లకు అత్యంత ప్రీతికరమైనటువంటి తిథులు. ఈ తిథుల్లో అమ్మవారిని ఆరాధించిన, ఏదైనా ఇష్టదేవత మంత్రాన్ని జపం చేసిన విశేషమైన ఫలితం వస్తుంది. మంత్రజపం చేయటం, నదీ స్నానం చేయటం, ఏదైనా తోచినటువంటిది మన పరిస్థితుల అనుగుణంగా ఈ మాసంలో పేదలకి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, వస్త్రములు లేనటువంటి వారికి వస్త్రములు ఇవ్వటం, ఆశ్రయం లేని వాటికి మనకు తెలిసిన ఎక్కడో చోట ఏ ఆశ్రమంలోనో ఎక్కడనో వాళ్ళని చేర్పించి ఆశ్రయం కల్పించటం చేస్తే కనుక విశేషమైన శుభములు కలుగుతాయి. ఈ మాసం అంతా కూడా కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి మూగజీవాలు ఎంతో కష్టపడుతూ బయట ఉంటాయి, చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటాయి. వాటన్నిటికీ కొంచెం మనం ఏదైనా చెట్ల కిందో ఎక్కడో చోట ఆశ్రయం తయారు చేసి ఇవ్వటం, లేదా పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు బయట తిరుగుతూ కష్టపడుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఏదైనా ఆశ్రయం మనం కల్పించడం కనుక చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎవరైనా కూడా ఈ 3 ప్రక్రియలు చేసినటువంటి వాళ్ళకి అత్యంత శుభములు జరుగుతాయి. వారి జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి భగవత్ కృప ఖచ్చితంగా లభిస్తుంది. ఎవరు కూడా ఈ మాఘమాసంలో ఈ రోజుని విశేషంగా మర్చిపోకుండా చేసుకోండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆదివారం వస్తున్నది కాబట్టి అందరికీ సెలవు రోజే కాబట్టి ఇంకా విశేషంగా ఆరాధించుకోవచ్చు. పొద్దున్నుంచే రాత్రి రూపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ ప్రక్రియ. ఓకే, శ్రీమాత్రే నమః.